ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నిటిని నేర్పించారు. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణువు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. ఎందుకంటే నా సోదరుని వధించిన విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. అదుముడా, కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు. నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించక మానడు. నేను నీ విష్ణువును సభ
ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాతో యుద్ధం చెయ్యి. రాజుకో! సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు, ఈ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. నేనే ఈ జగత్తుకు తండ్రినని నీకెప్పుడు అర్థమవుతుంది. నేనే సృష్టికర్త, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడికి ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు. దయచేసి నీ ప్రభు క్రోధాన్ని శాంతింపచేయి. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి,